దేవుడి సొమ్ములు తిన్న వాళ్లకు, దేవుడి మాన్యాలపై కన్నేసిన వాళ్లకు ఏ శిక్షలు పడతాయో స్కాంద పురాణంలో క్లియర్గా రాసుందట. మళ్ళీ జన్మలో పురుగై పుట్టి చచ్చాక నరక ప్రాప్తి లభించి 60,000 ఏళ్ల పాటు సలసల మరిగే నూనెలో వేగుతారు. దైవద్రోహులు అనుభవించబోయే కఠిన శిక్ష ఇది. అయోధ్య నగర వీధుల్లో కాంగ్రెస్ పార్టీ పోస్టర్లేసి మరీ ఇస్తోన్న పబ్లిసిటీ ఇది. అయోధ్య రామాలయంలో తెస్టేసిన చోర్ కమీనేల గురించి దేశమంతటా ఇప్పుడు ఘాటైన చర్చ జరుగుతోంది. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నిజామాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి రాముడికి పరమభక్తుడు. అయోధ్య రాముడి దివ్య పాదుకల కోసం 13 కిలోల బరువున్న 5 వెండి ఇటుకలు విరాళంగా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, ఇచ్చే ముందు వాటిని తలపై పెట్టుకొని 41 రోజుల పాటు రోజుకు 41 సార్లు అయోధ్య రామమందిరం చుట్టూ దాదాపు 38 కిలోమీటర్లు ప్రదక్షిణలు చేశారు. అప్పట్లో ఆయనకు కలియుగ భరతుడన్న పేరు పెట్టి నేషనల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. శ్రీనివాస శాస్త్రి లాంటి భక్తాగ్రేసరులు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కోట్లలో ఉంటారు. తమకు తోచిన రీతిలో భక్తిపూర్వకంగా రాముడికి కానుకలు ఇచ్చుకుంటారు. కానీ ఆ కానుకలన్నీ రాముడికే చెందుతున్నాయా? మధ్యలో ఎవరైనా మింగేస్తున్నారా? నిజామాబాదు శ్రీనివాస శాస్త్రి ఇచ్చిన వెండి ఇటుకలు ఇప్పుడు ఎక్కడున్నట్టు? వెండి ఇటుకలేంటి, బంగారు ఇటుకలనే మాయం చేసేసారట. భక్తకోటి నివ్వెరపోయేలాంటి దారుణమైన ఆర్థిక నేరాలు అయోధ్య రామమందిర్లో జరుగుతున్నాయట. ఇందులో నిజమెంత? ఆరా తీసే పనిలో ఉంది యూపీ సర్కార్. రామ భక్తుల సంకల్పం సిద్ధించింది. కోట్లాది మంది హైందవుల కల సాకారమైంది. 100 ఏళ్ల నాటి గాయాలు, బాధల నుంచి ఉపశమనం దొరికింది. అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై పతాకాన్ని ఎగురవేస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన భావోద్వేగ సందేశం ఇది. నిజానికి 5 శతాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న సమస్య పరిష్కారమైన ఆ సందర్భం దేశ చరిత్రలోనే కాదు, భక్త కోటి గుండెల మీద చెరగని ముద్ర లాంటిది. పైగా రాముని తత్వం మన జీవన విధానం అనే ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. కానీ ఆ రాముడికే శటగోపం పెట్టే చోరాగ్రేసరులు మన మధ్యనే ఉంటే ఏంటి ఉన్నారు. అయోధ్య రామ మందిరంలో దొంగలు పడ్డం కాదు, అక్కడే తిష్ట వేసి దేవుడి సొమ్ముల్ని నిశ్శబ్దంగా స్వాహా చేస్తున్నారు. గతేడాది నవంబర్ 25న ధ్వజారోహణతో నిర్మాణం పూర్తి చేసుకుని భక్తులకు కనువిందు చేస్తోంది అయోధ్య రామాలయం. సరిగ్గా 6 నెలలు గడిచిందో లేదో అయోధ్య రామ మందిరంపై ఒక మాయని మచ్చ. కానుకల లెక్కింపులో గోల్మాల్ జరిగిందని, బంగారు ఇటుకలే ఎత్తుకుపోయారని తీవ్రమైన ఆరోపణల మధ్య చిక్కుకుంది అయోధ్య రామ్లల్లా సన్నిధి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అయోధ్య రామ మందిరంలో విరాళాల లెక్కింపు ప్రక్రియ పెద్ద వివాదానికి దారితీసింది. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఉలిక్కిపడింది యూపీ ప్రభుత్వం. ప్రత్యేక విచారణ బృందాన్ని రంగంలోకి దించింది. సిట్ ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. విరాళాల లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని ఉద్దేశ్యపూర్వకంగా ట్యాంపరింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. లోపల ఏం జరిగిందో బయటపడకుండా సాక్ష్యాలను చెరిపేసేందుకు చేతివాటం ప్రదర్శించినట్టు ప్రాథమికంగా తేలింది. 50 మంది సిబ్బందిని ఇన్ డెప్త్ ఇంట్రాగేట్ చేస్తోంది సిట్. 10 కోట్ల ఖర్చుతో ఆలయ ప్రాంగణంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన ఈ రేంజ్ లో గోల్మాల్ ఎలా జరిగింది? విరాళాల పెట్టెల నుంచి డబ్బు, ఆభరణాలు ఎలా మాయమయ్యాయి అనేది సిట్ అధికారులకే అంతుపట్టకుండా ఉంది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో బ్యాంకుల పాత్రపై కూడా ఆరా తీస్తోంది. అత్యంత విషాదం ఏంటంటే నిర్మాణం కోసం 500 ఏళ్ల పాటు కోర్టుల్లో మగ్గిన అయోధ్య ఎపిసోడ్ ఇప్పుడు మళ్లీ కోర్టు మెట్లెక్కబోతోంది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మందిరానికి ఇప్పటివరకు వచ్చిన విరాళాలు, వాటి ఖర్చులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిందే అనేది నోటీసుల సారాంశం. కానుకల లెక్కింపులో ఉన్న లోపాలేంటి, భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల సొమ్ముకి సరైన లెక్కలు చూపించడంలో ట్రస్ట్ విఫలమైందా అనేది కూడా సిట్ దర్యాప్తులో బయటపడే ఛాన్స్ ఉంది. అయోధ్య రామ మందిరంలో భారీ చోరీ జరిగిందన్న వార్తలు సామాన్య భక్తుల్ని కలవరపెడుతున్నాయి. హుండీలో నగదు మాత్రమే కాదు, స్వామివారికి అత్యంత భక్తితో సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన కానుకలు కూడా కనిపించట్లేదనే బలమైన ఆరోపణలు హైందవ సమాజాన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. నిర్మాణం జరిగి 2 ఏళ్లైనా కాకముందే ఇలా నెగటివ్ వార్తలకు దొరకడంతో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మోతెక్కిపోతోంది అయోధ్య రామ మందిరం. అయోధ్య రామ మందిర్లో అతడొక చిరుద్యోగి. విధుల్లో చేరకముందు ఓ సాధారణ కార్ మెకానిక్. కొలువులో చేరగానే అతడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆర్థిక స్థితిలో సడన్గా పెద్ద చేంజ్.
ఇంట్లో పోలీసులు తనిఖీ చేస్తే 12 లక్షల విలువ చేసే డబ్బు కట్టలు. 20,000 దాటని నెల జీతం తీసుకునే ఇతగాడు 1.5 కోటి పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసినట్టు కూడా తేలింది. ఇదంతా స్వార్జితం కాదు, గుళ్ళో స్వాహా చేసిన దేవుడి సొత్తు. ఇటువంటి 50 మందిని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకుని రహస్య గదిలో కానుకలను లెక్కింపు జరిపిస్తోంది ఆలయ ట్రస్ట్. నెలకు 15,000కు మించి జీతం ఇవ్వరు. జీతం కోసం ఏం చెబితే అది చేస్తారు. అందుకే అయోధ్య కానుకల లెక్కింపులో పెద్ద సిండికేట్ మోపైందా, బంగారు ఇటుకలనే కరిగించి సొమ్ము చేసుకునేంత దందా నడిచిందా అనే అనుమానాలు పెనుభూతాలవుతున్నాయి. దేశంలోకెల్లా అత్యధికంగా ఆదాయం సమకూరే ఆధ్యాత్మిక కేంద్రం ఏది అంటే టక్కున గుర్తొచ్చేది ఏడుకొండల శ్రీనివాసుడి సన్నిధి. శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు సగటున 3 నుంచి 5 కోట్లు. పండుగలు సెలవుల రోజుల్లో అయితే అంతకు మించి. అనేక రూపాల్లో తిరుమలేశుడికి ఏటా 1350 కోట్లకు పైగా విరాళమొస్తోంది. 2 ఏళ్ల కిందటే భక్తులకు దర్శనమిస్తున్న అయోధ్య రామ్లల్లా టెంపుల్ 7 హిల్స్ ని క్రాస్ చేస్తుందా అనే రేంజ్ లో పెరిగింది కానుకల తాకిడి. ఎందుకంటే అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత రామనామం మారుమోగి దేశమంతటా అంతులేని ఆధ్యాత్మిక వాతావరణం. నార్త్ ఇండియా టూరేసిన ప్రతి యాత్రికుడి డెస్టినేషన్లలో కంపల్సరీగా చేరిపోయింది అయోధ్య రామ్ మందిర్. తొలి ఏడాది 16.44 కోట్ల మంది సందర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి 20 కోట్ల మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించినట్లు ఒక అంచనా ఉంది. సర్వదర్శనం మొదలైన తొలి 11 రోజుల్లోనే 11 కోట్లకు పైగా విరాళాలొచ్చాయి. ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో అయోధ్య గుడి ఆదాయం 327 కోట్లకు చేరిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. గత నెల వరకు మొత్తం 4,600 కోట్లకు పైగా నిధులు రాముడి హుండీలో పడ్డట్లు ఒక లెక్కుంది. కానీ ఇవన్నీ కాకి లెక్కలేనా? స్వామివారికి మనం భక్తితో సమర్పించే కానుకలు వెనక గుమ్మం వైపు నుంచి దొంగదారిలో వెళ్లి వేరే బొక్కసాల్లోకి చేరిపోతున్నాయా? కోట్లాది హిందువుల ఆరాధ్య క్షేత్రంగా విలసిల్లిన అయోధ్య రామ్ మందిరం భక్తులకు అందుబాటులోకొచ్చి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే వేల కోట్ల రూపాయల నిధులు ట్రస్ట్ ఖాతాల్లోకి చేరాయి. బంగారు, వెండి, వజ్రాలు పొదిగిన ఇటుకలు, ఇలా 1250 విలువైన కానుకల్ని భక్తులు హుండీలో వేసినట్లు తెలుస్తోంది. ఆ విరాళాలన్నీ ఏమయ్యాయి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే వివాదాన్ని మొదటిసారి బయటపెట్టింది ఇతడే. అయోధ్య రామాలయ విరాళాల్లో గోల్మాల్ జరుగుతోందని, 5 నుంచి 7.5 కోట్ల దాకా నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. ఇతడికి ఊతమిస్తూ గుళ్ళో ఒక మాజీ ఉద్యోగి నోరు విప్పాడు. తనకు తెలిసిన కొన్ని అవకతవకల గురించి అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదన్న అతడి మాటలతో మీడియాలో దుమారం రేగింది. యోగి సర్కార్ జోక్యం చేసుకుని సిట్ దర్యాప్తునకు ఆదేశించడంతో డొంక కదలడం మొదలైంది. ఆరోపణలు ముదిరి మ్యాటర్ సీరియస్ కావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మొత్తం విరాళాలపై స్పెషల్ గా ఆడిట్ చేసింది. అయితే ప్రతి పైసాను పద్ధతి ప్రకారం లెక్కిస్తున్నా ఎలాంటి అవకతవకలు జరగలేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. కానీ ఉద్యోగుల ఆస్తులు అనుమానాలకు తావిస్తున్నాయి. విరాళాల లెక్కింపునకు బాధ్యత వహించే ఒక ఉద్యోగి 1.5 కోటి విలువైన భూమిని కొనడం, మరో ఉద్యోగి ఇంట్లో 12 లక్షల డబ్బు దొరకడం సిట్ అధికారులకే షాక్ ఇచ్చింది. అంతర్గత సిబ్బంది సహకారం లేకుండా ఇంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య భారీ చోరీ చేయడం సాధ్యం కాదు. పైగా ఆధారాల నిర్మూలన కోసం సీసీ ఫుటేజ్ ట్యాంపరింగ్ జరిగిందంటే పెద్ద స్థాయిలో సిండికేట్ ఉండొచ్చని సిట్ సందేహిస్తోంది. उन्होंने कहा कि सीसीटीवी फुटेज 8 महीने का डिलीट किया गया। क्यों डिलीट किया गया? किसके कहने पर डिलीट किया गया? किसने डिलीट करवाया? ये सारी चीजें भी सार्वजनिक होनी चाहिए कि मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम के मंदिर में जो सीसीटीवी लगा है उसके फुटेज को क्यों डिलीट किया गया? किसके कहने पर डिलीट किया गया? किसने डिलीट करवाया? ये सारी बातें भी सामने आनी चाहिए. లెక్కింపు బాధ్యతల్లో ఉన్న కీలక వ్యక్తుల హస్తం ఉండొచ్చన్న అనుమానం కూడా బలపడుతోంది. అందుకే మందిర్ అధికార వ్యవస్థల్ని ఇంచ్ టు ఇంచ్ పరిశీలిస్తోంది. హుండీలు ఎక్కడ భద్రపరుస్తారు,
ఎలా లెక్కిస్తారు? అందులో ఉద్యోగుల పాత్ర ఎంత మాత్రం? పర్యవేక్షించే వ్యవస్థ పనితీరేంటి? సీసీటీవీ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు అన్నింటినీ పరిశీలిస్తోంది సిట్. 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలన్నది యోగి సర్కార్ ఆదేశం. కౌంటర్లలో ఇచ్చే విరాళాలకు రసీదులిస్తారు కనుక అక్కడ అక్రమాలకు చోటుండదు. హుండీల్లో వేసే కానుకల దగ్గరే ఉంది మతలబు. సీసీటీవీ మానిటరింగ్ ఉన్నప్పటికీ సెక్యూరిటీ అధికారులు, స్టేట్ బ్యాంక్ సిబ్బంది కలిసి ఏదైనా కుట్రను అమలు చేస్తున్నారా? లెక్కింపు ప్రక్రియను ఆడిట్ చేసే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పాత్ర ఏంటి అని ఆరా తీస్తోంది సిట్. ప్రతి పైసాకు పక్కాగా లెక్క రాస్తున్నాం, అయోధ్యలో అవినీతికి చోటే లేదు అని నొక్కి వక్కాణిస్తున్నారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. కానీ ఆయన మీదే బరువైన ఆరోపణలు వస్తున్నాయి. ఎంత బరువైనవంటే ట్రస్ట్లోనే ఉంటూ 24 కోట్ల విలువైన భూమిని వ్యక్తిగతంగా ఎలా కొనుగోలు చేశారు అనేంత బరువైనవి. అందుకే యూపీలో అపోజిషన్ పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత అయోధ్య సెంట్రిక్గా రాజకీయాలు చేస్తున్నాయి. ఈ మరక మంచిది కాదు కనుక యోగి సర్కార్ కూడా గట్టిగానే డిఫెన్స్ ఆడుతోంది. అయోధ్య ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోందంటూ సెంటిమెంట్ లైన్ కూడా తీసుకుంది. కౌంట్ డౌన్ దగ్గర పడ్డంతో అయోధ్య రామాలయంలోనే సిట్టింగ్ వేసింది సిట్. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సీనియర్ అధికారి గోపాల్ రావుతో పాటు మిగతా వాళ్లను కూడా రౌండప్ చేసి వివరాలు సేకరిస్తోంది. దొంగలు ఎవరైనా, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదంటోంది యూపీ సర్కార్. రామ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది కూడా. పైగా అయోధ్యలో రామ భక్తులపై కాల్పులు జరిపిన వాళ్లకు మాట్లాడే హక్కే లేదంటూ విపక్షాలపై ఎదురుదాడి కూడా షురూ అయింది. अयोध्या के बारे में जो समाचार पत्रों में सुनने को मिला, हम लोगों ने ट्रस्ट के अनुरोध पर एसआईटी जांच बिठाई है और मैं उन्हें इस बात के लिए कह सकता हूं कि एसआईटी जांच दूध का दूध और पानी का पानी करके रहेगी, उसमें कोई संदेह नहीं। लेकिन मैं सभी से इस बारे में अनुरोध करूंगा, सभी पक्षों से कहूंगा कि कोई भी ऐसी अनर्गल टिप्पणी और बातें न हो जो राम भक्तों की भावनाओं को आहत करती हो. కానీ యూపీలో అపోజిషన్ పార్టీలు మాత్రం అయోధ్య ఎపిసోడ్ ని ఇక్కడితో వదిలే మూడ్లో లేవు. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే తొలిసారిగా లేవనెత్తిన వివాదం కనుక దీని నుంచి కావాల్సినంత పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలని చూస్తున్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ట్రస్ట్ ను, ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉన్నారు. అయోధ్య రామాలయంలో ఆర్థిక అక్రమాల మహాపాపం తలాపిడికేడు. ఇందులో ఏదైనా సనాతన వ్యతిరేక ముఠా ప్రమేయం ఉందా తెలియాల్సిందే, కోర్టు సుమోటోగా స్వీకరించాల్సిందే అంటున్నారు అఖిలేష్. सीसीटीवी से सीसी का राज खुल जाएगा. सीसीटीवी के फुटेज इसलिए नदारद हैं. सीसी का मतलब तो जानते ही होंगे आप, चढ़ावा चोरी, चंदा चोरी. ఆలయ నిధులు దారి మళ్లించి 24 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారంటూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. చంపత్ రాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ రామ్ జన్మభూమి యాక్టివిస్ట్ సంతోష్ దుబే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు వేసిన సిట్ పై మాకు నమ్మకం లేదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించండి అని యోగి సర్కార్ పై ఒత్తిడి పెంచుతోంది కాంగ్రెస్ పార్టీ. రామ జన్మభూమి ట్రస్ట్ లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకే పెద్ద పోస్టులు ఇచ్చారని ఫ్లాష్ బ్యాక్ తవ్వుతోంది. ఇది 1400 కోట్ల భారీ కుంభకోణం. ఇందులో చాలా మంది పెద్దల పేర్లున్నాయని ఆరోపిస్తోంది. उसकी चोरी कर रहे हैं, क्या बचा? अब ये समय आ गया है कि चढ़ावा चोरों गद्दी छोड़ो. जनता समझ चुकी है, अब इनको भगाई के छोड़ेगी. जांच माननीय हाईकोर्ट के सिटिंग जज से हम चाहते हैं कि जांच कराएं और समयबद्ध जांच होनी चाहिए. और जो व्यक्ति खुद एसआईटी में उन अधिकारियों को लगाया गया है, जो महाकुंभ के समय कमिश्नर था विजय विश्वास पंत, उस व्यक्ति को जांच के लिए लगाया गया है, तो खुद अपनी जांच में घिरा हुआ है, तो जांच कैसा करेगा? విరాళాలే కాదు, నిర్మాణానికి ముందు భక్తులు ఇచ్చిన బంగారు ఇటుకలు, అష్టలోహ పాత్రలు కూడా మాయమైనట్లు అభియోగాలిచ్చాయి. ట్రస్టులో కీలకంగా ఉన్న చంపత్ రాయ్, అతడికి డ్రైవర్ గా పనిచేసిన రామ్ శంకర్ యాదవ్ అలియాస్ చిన్నోను విచారించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో రామ్ మందిర్ అవినీతి వివాదం మరింతగా ముదురుతోంది. ఇప్పటికైతే ఇవన్నీ ఆరోపణల స్టేజ్లోనే ఉన్నాయి. హుండీలో పడిన ప్రతి రూపాయిని, ప్రతి కానుకను మరోసారి జల్లెడ పట్టే పనిలో ఉంది సిట్.
బ్యాంక్ రికార్డులు, ఉద్యోగుల వాంగ్మూలాలు, ఆడిట్ నివేదికలు అన్నీ ఒకదాంతో ఒకటి సరిపోలిన తర్వాతే అసలు నిజమేమిటనేది బయటపడేది. అప్పటి వరకు దీన్ని జస్ట్ పొలిటికల్ ఫీట్గానే చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.